కనుక ఈరోజు యవనస్తులు మీ జీవితాలు భద్రం చేసుకోండి. దుష్ట సాంగత్యము మంచి నడవడి పాడు చేస్తుంది. మీ జీవితాల్లో అంధత్వము అంధకారానికి చోటిచ్చినట్లయితే దురాత్మలు చేరుతున్నాయి. దాని ద్వారా మీ జీవితాలు నిలువెల్ల నాశనము చేస్తున్నాయి. యవనస్తులు ఎంత భయంకరమైన స్థితిలో పడున్నారో చూడండి. ఎంత భయంకరమైనటువంటి పాపపు ప్రపంచంలో కూరుకుపోతున్నారు. ఈరోజు నీవు ఒక మంచి శ్రేష్టమైన తీర్మానం తీసుకోవాలా. అదేమిటనంటే, యోసేపు ఈ లోకంలో దేవుని కోసం బ్రతకడానికి తను ప్రతిష్ఠించుకున్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు యోసేపుకి, పరిశుద్ధతను కోరుకున్నాడు. ఏ మాత్రము పోతీఫరు భార్య యోసేపుని బలవంతము చేసినప్పుడు యోసేపు తల వంచినట్లయితే ఐగుప్తులో చుట్టూ దేశాల్లో ఉన్నటువంటి కరువులో అనేక మంది మరణించేవాళ్ళు, చనిపోయేవాళ్ళు, బ్రతికే అవకాశం లేదు. ఒక్క యోసేపు పవిత్రతను కోరుకొని పరిశుద్ధుడైన దేవుని వైపు చూస్తూ నిర్దిష్టమైన గురి కలిగే దేవుని ఎదుట జీవించాలా, దేవునిలో జీవించాలా అని నిర్దిష్టమైన గురి కలిగి పాపానికి తల వంచకపోవడం వల్ల ఎంతమంది నశించిపోయే ఆత్మలను మరి యోసేపు రక్షించాడో చూడండి. కరువు దినాల్లో ఆహారాన్ని సమృద్ధిగా అనుగ్రహించి ఉన్నాడు. సమృద్ధిగా కరువు దినాల్లో కూడా ఆహారాన్ని అందజేశాడు చుట్టూ ఉన్న ప్రజలకు. దేవునికి మహిమ కలుగునుగాక. ఓ యవన బిడ్డ, నీ జీవితము ఈరోజు పవిత్రతను పరిశుద్ధతను నువ్వు కాపాడుకొని నీవు దేవుని కోసం జీవించాలని ప్రతిష్ఠించుకో. నిన్ను నీవు దేవునికి కానుకగా ఇవ్వు. దేవుని కోసం బ్రతకడానికి నిన్ను నువ్వు సమర్పించుకో. ఒక రోజు వస్తుంది, నీ ద్వారా అనేక మంది ఆత్మీయ దాహముతో ఉన్నవారు, ఆత్మీయ కరువుతో ఉన్న నశించిపోతున్న ఆత్మలకు నీవే ఆత్మీయ ఆహారం పంచిపెట్టే వ్యక్తిగా దేవుడు నిన్ను అభిషేకించి గొప్పగా ఏర్పరచుకొని వాడుకొనుగాక. దేవునికి మహిమ కలుగునుగాక.